వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాస్తవాలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు ఏదో విధంగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నదాతలు గతంలో నిండా పంటలు పండి ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వాయర్స్లో నుంచి నీళ్లు ఉన్నా కూడా కొన్ని చోట్ల నీళ్లున్న చోటేమో కరెంట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. మరో చోట్ల ఏ విధంగా చూసినా కూడా అన్నదాతలు తీవ్ర నష్టాల్లో మునగాల్సిన దుస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇవాళ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్స్లో కూడా మనం గమనించవచ్చు, నిరుడు ఎట్లా ఉంది, నిరుడు జలకళతో నిండుకుండలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే డ్రైగా ఉంది, కానీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆయకట్టంతా ఎండిపోతున్న దుస్థితి దాపరించింది. దీని గురించి మనం మాట్లాడతాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు జమాలుద్దీన్ గారు, ఎనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూస్తారు నిజంగా? అంటే జస్ట్ ఒక 3 నెలల ముందు వరకు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, ఇప్పుడు చూస్తే మరింత దారుణంగా కనిపిస్తున్నాయి. ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల ముందు సిచ్యువేషన్స్ వస్తాయా అన్న ఒక ఆందోళన నెలకొంది ప్రజల్లో. ఎట్లా చూస్తారు? ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక ఏదైతే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి బ్యానర్ ఐటమ్ రాయడం జరిగిందో, ఇది 100కు 100% నిజంగా కరెక్ట్. దీనికి టైటిల్ సూట్ అయ్యే విధంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి రాయడం జరిగింది. ఎందుకు అనంటే, గతంలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విల్ఫుల్గా ఎండబెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్ర పరిపాలకులు ఏంది అనంటే, ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి కృష్ణాలో ఉన్నటువంటి నీళ్లు వాడుకుంటే మాకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావు ఏమో అన్న ఒక అభిప్రాయంతో వాళ్ళు ఇక్కడ పైన తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకుండా ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన పెట్టేసి నీళ్ళన్నీ కూడా సముద్రం పాలు చేసి తెలంగాణను ఎండబెట్టిన పరిస్థితి మనం గత 10 ఏళ్ల వరకు చూసినాం. మనం ఒక్కసారి లెక్కలు తీసినట్టయితే మనకు 2014, 15, 16లో తెలంగాణ ప్రాంతంలో సాగైనటువంటి విస్తీర్ణాన్ని చూసినట్టయితే అంతా 20 లక్షల ఎకరాలు కూడా ముందుకు పోని పరిస్థితి. 20 లక్షల ఎకరాల లోపే ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో సాగైంది. అదే మనం 2022, 23లో ఎన్ని లక్షల ఎకరాలు సాగైందని చూస్తే సుమారు 60 లక్షల ఎకరాలకు మనం నీళ్ళిచ్చుకున్నాం, ఇక్కడ సాగు జరిగింది. అయితే ఈ గతంలో అంటే ఆంధ్ర పరిపాలకులు వాళ్ళకు ఉన్నటువంటి ఒక కుట్ర కోణం అనుకోండి, వాళ్ళకు తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ అనుకోండి, వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేదు, వాళ్ళు ఇక్కడ రైతులకు ఎండబెట్టిరు, నీళ్ళు ఇయ్యలేదు, తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి అని చెప్పి ఇక్కడ చేసిండ్రు. దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా. కానీ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి కేవలం ఒకే ఒక కక్ష, ఒకే ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కేసీఆర్ గారు ఏదైతే గత 9 సంవత్సరాల్లో అహర్నిశలు కష్టపడి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకా కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, సొరంగ మార్గాలు ఇవన్నీ పూర్తి చేసి ఇక్కడ తెలంగాణ రైతాంగానికి ఏదైతే నీళ్ళు ఇచ్చిరో, ఇవాళ సుమారు 60 లక్షల ఎకరాల నుంచి 1 కోటి ఎకరాల వరకు కూడా సాగు అయ్యి ఇవాళ మొత్తం భారతదేశానికి ఒక ధాన్యాగారంగా మారినటువంటి తెలంగాణను దీన్ని బదనాం చేయాలి. కేసీఆర్ గారిని అంటే ఏం చేయాలంటే ఈ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయాలని ఒక సంకల్పం వారి దగ్గర కనిపిస్తూ ఉంది. వారు నిండు సభలో కూడా అసెంబ్లీలో మేము కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తాము అని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామంటే ఏం చేస్తారు అంటే, కేసీఆర్ గారు చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని మలిపేద్దామన్న ఒక కుట్ర ఈ ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నట్టు కనిపిస్తున్నది. దానికి ప్రాక్టికల్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేద్దాము, మరింత అభివృద్ధి చేద్దామన్న ధ్యాస కంటే కూడా గత ప్రభుత్వం మీద నింద మోపుతాము అనే దాని మీద కక్షపూరితంగా వ్యవహరించడం మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి పరిపాలనను బదనాం చేసుకుంటూనే ఇప్పుడు ఈ 80-90 రోజుల సమయం గడుపుకుంటూ వచ్చారు. వాళ్ళు ఈ 90 రోజుల కాలంలో తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడ ప్రజలకు, రైతాంగానికి మేలు చేసి ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలే. నిస్సిగ్గుగా వారు ఎంతసేపు గత ప్రభుత్వం అని చెప్పి బదనాం చేయడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పి చేసే పరిస్థితి లేదు. ఏ హామీలు, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారో అవి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు. ఇంకొక విషయం, ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసుకున్నట్టయితే గత 50 ఏళ్లు తెలంగాణను ఎండబెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా చేష్టలుడికి చూస్తూ ఊరుకుపోయింది తప్ప మా హక్కులు ఇవి కావాలని చెప్పి పోరాడిన పాపానికి వీళ్ళు ఎప్పుడు పోలే. ఇవాళ ఇంకో
పత్రికలో వార్త వచ్చింది, పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ బెంగళూరులో కూడా తాగునీటి కటకట ఉన్నది. అంటే బెంగళూరు లాంటి మహానగరంలో ఇదే కాంగ్రెస్ పరిపాలన, కనీసం తాగడానికి నీళ్లు ఇయ్యని వాళ్ళు వీళ్ళు తెలంగాణకు తాగునీరు సాగునీరు ఇస్తారన్న నమ్మకం ఇక్కడ ప్రజలు కోల్పోతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాటిని కూడా చాలా విషయాల్లో కర్ణాటకకు తరలించిపోయేవి కూడా చాలా జరుగుతుంది. అదొక కుట్ర ఉన్నది. అంటే ఇక్కడ పెట్టుబడులు రాకుండా చేయడం అన్నది అదొక అంశం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు వేసంగి కాలం, అంటే ఇప్పుడు మార్చి నుంచి వెళ్ళి ఇంకా ఎండలు ముదిరిపోతాయి. ఆల్రెడీ నిన్న పౌర్ణమి నుండే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మనకు ఎండలు ముదిరిపోతాయి. ఏదైతే పంట ఉంటుందో అది పొట్ట దశకు వచ్చే సందర్భంలో లాస్ట్కు ఒక తడి 2 తడులు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ నీళ్లు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే SRSP కింద మా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా నేను కరీంనగర్ నుండి వస్తాను కాబట్టి అక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్లకు టేలెంట్కు ఇప్పటికే నీళ్లు అందడం లేదు. మాకు ఇప్పుడు మా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది అబౌవ్ LMD అంటారు. అబౌవ్ LMDకి కూడా నీళ్లు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. గతంలోనే ఇక్కడ మంత్రులు వాళ్ళు ఏం చెప్పారు అనంటే మీరు ఆరుతడి పంటలకు వెళ్ళిపోరు అని చెప్పి ఒక ఉచిత సలహా బారేసారు రైతులకు. మేము మీకు వరికి నీళ్లు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం, మీరు ఆరుతడి పంటలు వేసుకోండి అని అంటే ఇది ఎంత అన్యాయం. గత 9 సంవత్సరాల్లో లేని కరువు ఇయ్యాలి ఎందుకు వస్తున్నది? కేసీఆర్ గారు ఎంతో నీళ్లున్నా కూడా కుట్రపూరితంగా బదనాం, గత ప్రభుత్వాన్ని బదనాం చేసే కక్ష చేసే కుట్రతోనే నీళ్లు ఇవ్వకుండా నిన్న అన్నారం బ్యారేజ్ లో నీళ్లుండే, అన్నారం బ్యారేజ్ ను ఏదో దానిలో లీకేజెస్ వస్తున్నాయి, దాన్ని నిపుణుల కమిటీ చెక్ చేయాలని చెప్పి ఆ నీళ్లను కిందికి వదిలేరు. దాన్ని లిఫ్ట్ చేసుకుంటే దాన్ని సుందిల్ల బ్యారేజ్కి వేసుకొస్తుంటే సుందిల్ల నుంచి వెళ్ళి మీకు మరి మిడ్మానేర్ వరకు కూడా నీళ్లను పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. పంప్ హౌజులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. అన్నారం బ్యారేజ్ లో నీళ్లు ఉంటే దాన్ని వృధాగా దాని షటర్లు తీసి కిందికి వదిలిపెట్టారు, సముద్రం పాలు చేసారు. కానీ దాన్ని లిఫ్ట్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అంటే ఇది కేవలం బదనాం చేసే కుట్రనే. ఇప్పటికీ ప్రాణహితలో ఫ్లో ఉంది. అక్కడ కఫర్ డ్యామ్ నిర్మించుకొని ఏదైతే వీళ్ళు సాకుగా చూపిస్తున్నారో మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 2 పియర్లు కుంగిపోయినాయి అని చెప్పి అక్కడ కఫర్ డ్యామ్ నిర్మించి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. ఉన్న అన్నారం డ్యామ్ ను ఖాళీ చేసిన వాళ్ళు వీళ్ళు నీళ్లు నింపుతారన్న నమ్మకం వీళ్ళ మీద లేదు. వీళ్ళు కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న కుట్రతోని ఈ రోజు తెలంగాణ రైతుల ఊసురు పోసుకుంటున్నారు. ఈ రోజు రైతులకు ఇప్పటికి కూడా 3 ఎకరాలు దాటిన వాళ్ళకి రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు కూడా ఇవ్వలేదు. కనీసం మా పంటలు మేము పండించుకుంటామంటే నీళ్లు కూడా ఇస్తలేరు. కేసీఆర్ గారు ఒక దూరదృష్టితో ఏదైతే మిషన్ కాకతీయ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా రిపేర్ చేసి బాగు చేసి వాటి కెపాసిటీ పెంచి పెట్టిరో ఇవాళ చెరువులన్నీ కూడా వీళ్లుగా మొత్తం ఎండిపోతా ఉన్నాయి. దాని కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా వీళ్లుగా మారుతా ఉన్నాయి. డీటెయిల్ గా మాట్లాడదాం. జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత రాకేష్ గారు. రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, గతంలో 2 పంటలు సంతోషంగా పండించుకున్న చోట ఇప్పుడు పంటలు ఎండిపోయిన స్థితిని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్యానల్లో ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి, టీవీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏదైతే కరువు అని చెప్పేసి అంటున్నారో అది కరువు కాదండి, అది కాంగ్రెస్ తెచ్చినటువంటి కాటకమే. ఎందుకంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఈ రోజు కూడా యాజ్ ఏ ఇంజనీర్గా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి, అది ఒక చిన్న 86 గేట్లు ఉన్న దగ్గర ఒక 3 గేట్లు రిపేర్కి వచ్చాయి. వాటిని రిపేర్ చేస్తే ఈ రోజు కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా వాటర్ అవైలబిలిటీ ఉందండి ఇది గోదావరి బేసిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 ఏళ్లలో ఎప్పుడు కూడా గౌరవ అంటే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదండి. కానీ ఈరోజు అన్ఫార్చునేట్గా క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. మొత్తం క్రాప్ హాలిడే ఏదైతే కృష్ణా బేసిన్ మొత్తం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గోదావరి బేసిన్లో కూడా భూగర్భ జలాలు అడుగంటినే బోర్లు పనిచేస్తారు. మళ్ళొక్కసారి మనం చూసినాం గతంలో కూడా ఏది క్రెయిన్లో తీసుకొచ్చి బాయిలు తవ్వుకుంటున్న పరిస్థితి మళ్ళొక్కసారి ఉత్పన్నం అవుతుందండి. మొత్తానికి మొత్తం కూడా ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల, అంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగం మీద కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంటల మీద కావచ్చు, సరైన అవగాహన లేక. అంతెందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైం ఈ ప్రభుత్వానికి పంట అమ్మితే పైసలు వేస్తారో వేయరో అని చెప్పేసి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు బయట అమ్ముకున్నారు. ఎందుకంటే వీళ్ళు రైతు బంధే వేస్తలేరు, ఇక పైసలు వేస్తారా అయ్యారని. ఈరోజు మరీ దారుణం ఏంటంటే వేసుకున్న పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు నీళ్ళేం డైరెక్ట్ అడగట్లేదు, కనీసం గ్రౌండ్ వాటర్ ఉన్నా కానీ మేము చెరువులు నింపి పెట్టినా కానీ మేము పంటలు పండించుకుంటామంటే ఆ చెరువులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే నీటి లభ్యత ఓన్లీ గోదావరిలోనే ఉంది, కృష్ణాలో నీటి లభ్యత లేదు. ఎందుకంటే పైన ఆల్మట్టి కట్టుకోవడం జరిగింది, దాని ఎత్తు పెంచుకోవడం జరిగింది, తద్వారా మనకు మొత్తం కూడా వాటర్ అవైలబిలిటీ తగ్గిపోయింది. ఈ రోజు మొన్న ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ వాళ్ళు అంటారు
జగన్ మాట్లాడిండు, జగన్ అసెంబ్లీలో కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడలేదండి. ఎవరికైనా విజ్ఞత ఉంటే ఆ స్పీచ్ కూడా చూడండి. ఏం మాట్లాడిండు? గోదావరిలో నీటి లభ్యత ఎక్కడెక్కడ ఉందంటే ప్రాణహిత దగ్గర ఉంది, ఇంద్రావతి దగ్గర ఉంది, శబరి దగ్గర ఉందని చెప్పారు. ఆ ప్రాణహిత ఇంద్రావతి ప్రాణహితనేమో మన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వచ్చి కలుస్తుంది, ఇంద్రావతి ఏమో తుపాకుల కూడా మన సమ్మక్క సరక్క బ్యారేజ్ దగ్గర వచ్చి కలుస్తుంది, శబరి వచ్చేసి మన కింద అంటే పాపికొండల దగ్గర కలుస్తుంది. కాబట్టి ఆ నీటి లభ్యత మనకు ఉన్నది. ఉన్నటువంటి రెండు నదులు ప్రాణహిత, ఇంద్రావతి. మనకు పైనుంచాలు వచ్చే వరద ఎట్లయినా కానీ ఓన్లీ మన క్యాష్మెంట్ లో పడ్డ వరద మాత్రమే మనకు మేడిగడ్డ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, ఎల్లంపల్లి దగ్గర కొంత అవైలబిలిటీ ఉంటుంది. ఎల్లంపల్లి దగ్గర ఏం నదుల్లో వచ్చి కలవండి. ఎక్కడైతే మేడిగడ్డ దగ్గరనే ఈరోజు మానేరు కావచ్చు, మన ఏదైతే ప్రాణహిత కావచ్చు, రెండు కూడా వచ్చి మర్జ్ అయ్యేది మేడిగడ్డ దగ్గరనే. కాబట్టి ఆ మేడిగడ్డ దగ్గర ఈ రోజు కూడా 5,000 to 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉందండి. అంటే ఈ సీజన్ లో కూడా అవైలబిలిటీ ఉంది, ఇంకా అప్పుడప్పుడు పెరగడం తగ్గడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒకటి ప్రధాన లోపం ఏంటంటే ఆ ముఖ్యమంత్రికి పాలన అంటే అనుభవం లేకపోవడం, కానీ ఇంతవరకు ఒక మంత్రిగానో లేకపోతే ఇంకేదో పదవిలో ఉండకపోవడం, రాష్ట్రమే సరైన అవగాహన లేకపోవడం, ఎంతసేపు రియల్ ఎస్టేట్ చుట్టూ ఆలోచిస్తున్నారు తప్పితే రైతుల చుట్టూ ఆలోచించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అంటే కొంత సమయం తీసుకునైనా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, మంచి పని చేయాలనుకున్నప్పుడు కొంత వర్కౌట్ చేసి దాన్ని పాసిబుల్ చేయొచ్చు. కానీ అట్లాంటివి ఏం కనిపించట్లేదు ఇక్కడ. మేడం నేను ఒకటే చెప్తున్నాను, కంప్లీట్ గా ఓన్లీ కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడానికి ఆయన ముఖ్యమంత్రి అని తప్పితే ప్రజలకు సేవ చేయడానికో ప్రజలకు మంచి చేయడానికో అయినట్టయితే మనకి ఇక్కడ కూడా కనిపించట్లేదు. నేనేమంటా, ఆయన స్పీచ్ చూడండి, ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టేటాడు. ఈరోజు మన మీద అవినీతి ఆరోపణలు మా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 నెలలు కాకముందే ఇసుక మాఫియాలో డైరెక్ట్ గా పట్టుబడ్డారు. నేనేమంటున్నా అంటే ఆ లారీల మాయం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితికి తీసుకుపోతుందో చూడండి. ఈరోజు ఆల్రెడీ మళ్ళీ గ్రామాలలో ఏదైతే బోర్లు రిపేర్ చేయించుకుంటున్నారు, అదే విధంగా ఈరోజు ఇన్వర్టర్లు జనరేటర్లు రిపేర్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి లేవని చెప్తున్నారు కానీ అధికారికంగా లేవని చెప్తున్నారు కానీ అధికారిక కార్యక్రమాలనే కరెంటు లేక సెల్ ఫోన్ల లైట్లలో కార్యక్రమాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. మేడం ఒక్కటే చెప్తున్నాను, ఈ రోజు గ్రామాలలో విద్యుత్ శక్తి లేక ఏదైతే ఆల్రెడీ మోటార్లతోటి పంటలు పండించే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అది మోటార్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు ఆ ప్రెషర్ కు పైపులు వలుగుతానే మోటార్లు కాలిపోతాయి, ఇంకొన్ని రోజులు అయితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. ఇక ఇదే దుస్థితి మనకు తెలంగాణ మొత్తం కనిపిస్తే మరొకసారి ట్రాక్టర్ల మీద ట్రాన్స్ఫార్మర్లు తీసుకుపోవడం, లేదా మోటార్ల షాప్ దగ్గర రైతులు పడిగాపులు పడడం, ఇది రాబోయే కాలంలో మనం 10 సంవత్సరాలలో కనుమరుగైపోయినటువంటి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మన ముందు సజీవ సాక్ష్యంగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మాది పెద్దపల్లి ప్రాంతం, పెద్దపల్లిలో టేల్ అండ్ ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చేది మా ప్రాంతంలోనే వస్తాయి. అవి ఈ రోజు రానటువంటి పరిస్థితి, ఎందుకంటే పైన వాటర్ వదిలిపెట్టంగానే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా మోటార్లు వాడుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మీరు వచ్చిన తర్వాత 10 లక్షల బోర్వెల్లు పెరిగినాయి. గ్రౌండ్ లో నీళ్లు ఉన్నప్పుడు కదా వాళ్ళు బోర్ వేసుకునేది మనకు తెలుసు. ప్రతి మీటింగ్ లో కేసీఆర్ గారు చెప్తుంటారు, నల్గొండ ఒక బోర్లు రామరెడ్డి అని చెప్పేసి ఆయన పిలుతారని ఇంటి పేరు మర్చిపోయారు, ఆయన 50-60 బోర్లు వేసారని చెప్పారు. ఈ రోజు ఆ దుస్థితి ఎక్కడ తెలంగాణ ప్రాంతంలో లేకుండే మొన్నటి దాకా సడన్ గా ఎంత 3 నెలల కాలం కూడా కాలే, అప్పుడే కాలం కలిసి రాకపోవడం, క్రాప్ హాలిడే డిక్లేర్ చేయడం, రైతు బంధు పడకపోవడం, వికలాంగుల పింఛన్లు పడకపోవడం, దానికి ప్రతి ఒక్క దానికి మళ్ళీ ఏమని చెప్తారంటే అప్పులు చేస్తున్నారు. వాళ్ళ బడ్జెట్ లోనే స్వయంగా పెట్టుకున్నారు 50,00,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు చేస్తామంటే అంటే షార్ట్ టైం లోనే ఇవన్నీ జరిగితే ఇంకా రేపు ఏం జరుగుద్ది అన్న ఒక ఆందోళన, భయం అయితే కనిపిస్తుంది. మనం మరింత డీటెయిల్ గా అన్ని అంశాల గురించి చర్చిద్దాం. జమీలుద్దీన్ గారు, అంటే ప్రజలు ఉన్న జీవన స్థితి కంటే మెరుగైన ఇంకా బెటర్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చాలా హామీలు ఇచ్చింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ హామీల అమలుకు సంబంధించి కూడా చేస్తామంటున్నారు. కానీ మనకి ఇంకొక అప్డేట్ కూడా వస్తుంది, ఏమంటే సిలిండర్కి ముందుగానే డబ్బులు చెల్లిస్తే ముందు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు వేస్తారంట అకౌంట్లో.
అంటే ఇంగ్లీష్లో చెప్తారంది, ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ ది డైమండ్స్ అని చెప్పి. ఏదైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో ఇంకా ఏదో బాగా జరుగుతుంది కేసీఆర్ గారి కంటే కూడా, కొత్త ప్రభుత్వం వస్తే మా జీవితాలు ఏదో వెలిగిపోతాయని చెప్పి ఆశపడ్డరు. సరే, ప్రజలు ఆశపడడంలో తప్పు లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఆడినటువంటి అబద్ధాలు అటువంటి, వారికి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది కుహానా మేధావులు, కొన్ని వార్తా పత్రికలు అనండి, కొన్ని ఛానల్స్ అనండి, కొంతమంది యూట్యూబర్స్ అనండి, వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం కొంచెం డీప్గా చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆంధ్ర యాజమాన్యం చేతిలో ఉన్నటువంటి ఈ మీడియా సంస్థలన్నీ కూడా కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం అయితేనేమి, కాంగ్రెస్ చెప్తున్నటువంటి అబద్ధాలకు విస్తృతమైన ప్రచారం కల్పించడంలో వాళ్ళు సక్సెస్ అయినరు. సరే, అధికారంలోకి వచ్చారు. కానీ అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు అబద్ధాలాడి ప్రభుత్వాన్ని నడిపించడం. వీళ్ళు 100 రోజుల్లో మేము హామీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. ప్రజలను మరొక్కసారి వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, ఈ 420 420 హామీలను పక్కన పెట్టి జస్ట్ ఈ 6 గ్యారెంటీల చుట్టే తింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మొట్టమొదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల మీద చట్టం చేస్తామన్నారో ఈ రోజు వరకు చేయలే. నిన్న బహుశా బడ్జెట్ సమావేశాల్లో చేస్తారేమో అని చెప్పి కొంతమంది ఆశించారు. బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయినాయి. మళ్ళీ వర్షాకాల సమావేశాలు, వాళ్ళు చట్టం చేసే సదుద్దేశం వాళ్ళకి ఏం లేదు. దాంతోపాటు మేము వచ్చిన మరుక్షణం మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి దిక్కు లేదు. 9 తారీఖు రోజు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు త్వరలో అని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అసలు కొత్తగా చేయడం కాదు, ఏదైతే గతంలో అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికే నిధుల కేటాయింపు లేదు, వాటి అమలు సక్రమంగా జరుగుతలేరు. జనవరి నెల పెన్షన్ ఎగబెట్టిర్రు. అదిగాక ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ చెక్ ఇచ్చింది లేదు. సరే, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం సంగతి దేవుడు ఎరుగు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నాయో అవి కూడా ఇస్తలేరు. ఇక ఒక్క హామీ వాళ్ళు అమలు చేసింది ఏంటిది అనంటే, బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం. అది కూడా తొందరపాటుగా, ఓకే, అదే టీఆర్ఎస్ పార్టీ కూడా ఆహ్వానిస్తుంది కావచ్చు, మాటవంటోళ్ళం కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ దానికి హోంవర్క్ చేయకుండా, తగినంత బస్సుల సంఖ్య పెంచకుండా, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఆర్టీసీ దాని మీద చూడకుండా, అది కూడా కేవలం ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఈ ఉచితం ఇవ్వడం కూడా తప్పు. ఈరోజు మిగతా బస్సుల్లో మహిళా సోదరులు ప్రయాణం చేయొద్దా? చేయాలి, దానిలో కూడా ఫ్రీ ఇవ్వాలి. కానీ దానికి హోంవర్క్ చేయకుండా చేసి ఈరోజు ఆ ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది చూస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్లు, బస్సు మన కండక్టర్లు ఎంత ఇబ్బంది పడేది కూడా మనం చూస్తా ఉన్నాం. రేపేదో 27 తారీఖు రోజు అమలు చేస్తామని అంటున్నారు. ఏది గ్యాస్ సిలిండర్ 500, దానికి 194 కొర్రీలు పెడతా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు అంటున్నారు. వీళ్ళే ఎన్నికల సమయంలో చెప్పారు అసలు టీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని. మరి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఏడికెళ్ళి వచ్చే, తెల్ల రేషన్ కార్డుకు నువ్వు గ్యాస్ ఎట్లు ఇస్తావు? అది కూడా మీరు ముందు పైసలు కడితే మేము బ్యాంకులో పైసలు వేస్తామన్నది ఇది బడా మోసం. ఎందుకంటే ఈ సబ్సిడీ బదలాయింపు అన్నది గతంలో కూడా మేము గ్యాస్ సబ్సిడీ డైరెక్ట్గా కాకుండా మీకు అకౌంట్కు జమ చేస్తామని చెప్పి ఈ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఇదే పద్ధతి చేసి ఈ రోజు 40 రూపాయలు కూడా గ్యాస్ సబ్సిడీ ఎవరికి కూడా వస్తలేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆయనతో తీసేసింది. వీళ్ళు కూడా దీన్ని కట్ ఆఫ్ చేస్తారు. ఈ ఏది కరెంటు ఏదైతే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామంటారో అది కూడా బడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాల యావరేజ్ తీస్తారట. ఈ రోజు కాల్చిన దానికి కాకుండా యావరేజ్ తీసి మీరు నిన్న 100 యూనిట్లు కాలిస్తే మీకు 100 యూనిట్ల వరకే ఫ్రీ, నువ్వు 101 యూనిట్ ఇయ్యరు. నేను 200 యూనిట్లు కాల్చి ఉంటే నాకు మాత్రమే 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఈ 194 కొర్రీలు పెట్టుకుంటా, దానికి తెల్ల రేషన్ కార్డు లింకు పెట్టుకుంటా మరొకసారి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారని చెప్పి తెలంగాణ సమాజం అయితే అనుకుంటా ఉన్నది. కానీ వీళ్ళు ఈ 420 హామీలు మాత్రం అమలు చేయాలని, వీళ్ళు అమలు చేసే వరకు మరి ప్రతిపక్ష పార్టీలు వేచి చూస్తాయా, ప్రజలు రోడ్ల మీదకి వస్తారా, మనకు కాలమే సమాధానం చెప్పాలి. రైట్ రాకేష్ గారు, అంటే ప్రతిపక్షం మీద రాజకీయ కక్షతోని ప్రజల్ని కష్టపెట్టడం, ఇబ్బంది పెట్టడం, పరిపాలన పడికేయించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? రాకేష్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. నేనేమంటానంటే ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయంగా తమ ఏ విధంగా సస్టైన్ కావాలనేది ఆలోచిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న చూసాం, జస్ట్ 15 డేస్ కూడా కాలేదు, వాళ్ళ అధికార ప్రతినిధి మల్లు రవి గారు రాజీనామా చేశారు. ఎందుకు చేశారంటే రాజీనామా చేశారు అంటే అధికార ప్రతినిధికి ఇవ్వాల్సిన హోదా కూడా ఇవ్వలేదన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా, ఈరోజు ఈ మంత్ నెలాఖరు 27th వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేశారో
ఆల్రెడీ వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలను ఇచ్చారో 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయండి. ఆ 13 హామీలలో ఇంటింటికి 2,500 రూపాయలు ఏది మహిళలకు ఇస్తాం, అదే విధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాం, ఉచిత బస్సు, ఆ 3 కలిపి ఒకటే హామీ అండి. కానీ దాన్ని ఏదో 4 హామీలు అమలు చేస్తున్నట్టు 5 హామీలు అమలు చేస్తున్నట్టు చెప్తుంది. 200 యూనిట్లు అది ఏది ఉచితంగా ఇస్తామనేది 3వ హామీ. ఫస్ట్ హామీ ఫుల్ ఫ్లెడ్జ్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా జమీల్ గారు చెప్పినట్టుగా ఏంటి జరుగుతుంది స్వేచ్ఛ గారు అంటే అక్కడ ఈ మంత్ ఎండింగ్ లో ఆల్రెడీ ఆర్టీసీ ఆస్తులను వేలం వేసారు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని అమ్మేయడానికి కుట్ర చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఏంది ఈ మంత్ ఏది ఫిబ్రవరి ఎండింగ్ లో ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్లు అయిపోతాయి. ఏప్రిల్లో ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళ నిజస్వరూపం ప్రజల ముందు పెడతాం. 500 మనకు ఏదైతే సిలిండర్ కట్టే పైసలు మళ్ళీ అకౌంట్లో పడాయి. అదేవిధంగా మనకి ఈరోజు 200 యూనిట్ల కరెంట్ కూడా రాదు. జస్ట్ ఈ ఎలక్షన్లు ఓవర్కమ్ కానికి ఈ ఎలక్షన్లను ఏ విధంగానైనా వాళ్ళు అంటే గెలవాలన్న ఒక ఏ విధంగా ఓట్లను వేయించుకోవాలనే కుట్రతోటి చేస్తారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా స్పష్టత లేదండి. ఎందుకంటే వాళ్ళు గతంలోనే చెప్పారు మేము 9వ తారీఖు నాడు, ఎందుకంటే డిసెంబర్ 9 అనేది తెలంగాణ విద్రోహ దినోత్సవం. ఆ రోజు తెలంగాణను డిక్లేర్ చేసి వెనక్కి తీసుకున్న రోజు. ఆ రోజు మేమంతా జైళ్లలో ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మరొకసారి 9వ తారీఖు అనే ఒక విద్రోహ దినాన్ని ప్రకటించి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాని రూపాయి కూడా రుణమాఫీ కాలేదండి. పెన్షన్లు వేస్తానని 4,000 రూపాయలు పెరగాలి. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే మొత్తానికి మొత్తం కూడా అబద్ధపు హామీలతోటి జూటా మాటలతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. మనం చూసాం ఆల్రెడీ పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు దొరకట్లేదు, కరువు వచ్చేసింది, తాగనీకి కూడా నీళ్ళు ఎట్లా దొరుకుతాయి. ఈ రోజు ఏంది తెలుసా, నేను ఒక జీవో ఇచ్చారు మేడం. ఏమని జీవో ఇచ్చారు అంటే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి తాగునీటికి నీళ్ళని తీసుకుపోవాలని ఒక జీవో ఇచ్చారు. అరే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళకి ఏం చేస్తాయి? ఏదేమైనా కూడా రాజకీయాల కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయ కక్ష తీర్చుకోవడం మీద ఎక్కువ సమయం వెచ్చించకుండా పరిపాలన ఎట్లా చేయాలి, మరింత ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు ఏ విధ అవసరాలు ఎట్లా తీర్చాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.